భారీ వర్షాలకు హయత్ నగర్ లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శాంతినగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైడ్రా కమిషనర్ తమ కాలనీకి వచ్చి పరిస్థితి చూడాలని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. గత 3-4 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షానికి హయత్ నగర్లోని శాంతినగర్ కాలనీ పూర్తిగా నీట మురిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు. అన్న, సో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా మీ కాలనీ నీట మునగడం లాంటిది? 2019-20లో జరిగింది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమని మేము భావిస్తున్నాం. గతంలో కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను ఈ ఇబ్రహీంపట్నము తర్వాత ఎల్బీనగర్ ఎమ్మెల్యే గారులను దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు పాదయాత్ర చేయించినాం. ఇక్కడ ఈ పొజిషన్ ఇట్లా ఉంది. దీని శాశ్వత పరిష్కారం అంటే కొంతవరకే అయింది. కుమ్మరికుంట వరకే రెయిన్ వాటర్ పైప్ లైన్ 2000 mm డయాతోనే అయింది. యాక్చువల్గా అది శాశ్వత పరిష్కారం కాదు. డిపో గుండా ఏదైతే ట్రంక్ లైన్ వెళ్తుందో డ్రైనేజ్, అదే ప్యారలల్గా అదే లైన్ గుండా ప్యారలల్గా ఈ డ్రైనేజ్ రెయిన్ వాటర్ కూడా ఉంటే కనుక ఈ పరిస్థితి దాపరించేది కాదు. ఇంకోటి పక్కనే ఉన్నాయి కోర్టు బిల్డింగ్ కానీ 2 డిపోలు కూడా నిండిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పెట్రోల్ బంకులు నిండిపోయి ఎంత అవస్థ పడుతుందో చూస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి ఎన్నో కాలనీల నీళ్ళన్నీ ఇది స్లోప్ కనుక ఈ నీళ్ళన్నీ ఇటే ప్రవహించడం వల్ల ఈ ఇబ్బంది ఏర్పడుతుంది. సో అంటే అధికారుల దృష్టికి, జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? గత 5-6 సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ సిబ్బంది కానీ, జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎవరికైనా విన్నవించుకుంటూనే ఉన్నాము, లెటర్లు పెడుతూనే ఉన్నాము. వాళ్ళు వస్తున్నారు, చూస్తాము అని వెళ్ళిపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కనుగోట్లేదు. వాస్తవానికి మా ఏరియా లోతట్టు ప్రాంతం. ఇంకొకటి పైనుంచి వచ్చే వర్షం అంతా మాకు ఇక్కడ రాఘవేంద్ర నగర్ కాలనీ కానీ, శాంతినగర్ కాలనీ కానీ, హయత్ నగర్ డిపో, కోర్టు, ఫైర్ స్టేషన్ అంతా నీట మునిగిపోతాయి. 2019-20లో ఇదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడికే వస్తుందా? మెయిన్ రోడ్ నుంచి కదా సార్, పుల్లారెడ్డి స్వీట్ హౌస్ దగ్గర నుంచి నేషనల్ హైవే పై అవతల నుంచి కూడా ఇతలకు వస్తున్నాయి నీళ్లు. దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది. అవుట్లెట్ కరెక్ట్ గా నిర్మిస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకంటే మా పక్కనే కుమ్మరికుంట, తర్వాత బాతుల చెరువు ఉంది. ఆ 2 ఒకటే చెరువు నిండింది ఇప్పటివరకు, ఇంత పెద్ద వర్షపాతం పడ్డా కూడా. మేము హయత్ కోర్టు న్యాయవాదులం అండి. నిజంగా మా మిత్రుడు చెప్పినట్లు పైనుంచి ఈ వాటర్ వచ్చేదానికి గతంలో చూసాము. ఈ రాచకాల్వ కూడా చాలామంది దాన్ని కబ్జా చేసి ఈ నాళాలని ఇవన్నీ కబ్జా చేసి కట్టుకోవడం, కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఇక్కడ దాపరించింది. ఎక్కడైతే వాటర్ వస్తుందో ఆ పైనుంచి సరైన చర్యలు తీసుకుంటే ఇక్కడ ఇలాంటి పునరావృతం కాదు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది. సో ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఒక్కసారి వచ్చి మా ఏరియాని సందర్శించాలి, ఇదంతా కూడా విజిట్ చేయాలంటూ కూడా కాలనీ వాసులు అయితే, శాంతినగర్ కాలనీ వాసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజ్ఞప్తులు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మన ముందు ఇదంతా ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్, బిగ్ టీవీ.